ओम शुभंकर्ये नमः। निखिल श्रेयोदायिनी सर्वकार्य सिद्धिप्रदा परब्रह्मस्वरूपिणी शुभंकरी नमोस्तुते। अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतं उपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम श्री महागणाधिपतये नमः। अस्मत् श्री गुरुचरणारविंदाभ्यां नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। పౌర్ణమి తర్వాత ఈ యొక్క పౌర్ణమి తర్వాత పూర్వార్ధములో చాలా బలమైనటువంటి నిర్ణయాలని మీనరాశి వారు తీసుకుంటారు. ఇందాక చెప్పాను కదా పూర్వార్ధములో అని, ఆ పూర్వార్ధము ఇప్పుడు. పౌర్ణమి తర్వాత బలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. మీరుగా చాలా స్ట్రాంగ్ అవుతారు. మీకు ఒక చక్కటి వైబ్రేషన్ మీలో పాస్ అవుతుంది. చైతన్యమైనటువంటి శక్తిని పొందగలుగుతారు. సులభం అండి. గోచార ఫలితాలని అనుభవించడం చాలా సులభం. దానికి మీరు కొంత సాధనని చేస్తే, మా వీడియోలు కనుక కొన్ని మీరు చూస్తే పెద్దగా మీరు మిగతా సార్లు మీనరాశికి ఏంటి మా ఫలితాలు అని చూడరు. ప్రతి నెల అద్భుతాలు ఎవరికీ జరగవు. అలా మనం మూఢనమ్మకాల్లో ఉండకూడదు. మనము చేసేటువంటి సత్కర్మల ద్వారానే మనకి సత్ఫలితాలు వస్తాయి. దుష్కర్మ ద్వారా దుష్ఫలితాలే వస్తాయి. మన పిల్లలకి మన సంస్కృతిని నేర్పించాలి. కాబట్టి మీనరాశి జాతకులకి పూర్వార్ధములో చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులు స్థిరమైనటువంటి ఉద్యోగం, ఎక్కడికి కావాలో అక్కడికి ప్రమోషన్, ఎంత కావాలో అంత జీతం, విదేశాలలో ఉన్న వారికైతే లెక్కనే కట్టక్కర్లా. చాలా విశేషమైనటువంటి ఫలితం, మంచి గుర్తింపు, మంచి ఆకర్షణమైనటువంటి రూపాన్ని మీనరాశి జాతకులు పొందుతారు. కొంతమందికి ఉంటుంది, ఉండదని నేను అనట్లేదు. 100కి 100% అందరూ అట్లాగే ఉంటారని. ఒక 80% అయితే తప్పనిసరిగా ఉంటారు. ఒక 20% ఎక్కడో వారి యొక్క గ్రహస్థితి బాగోక, వారి పూర్వజన్మ పాపాల వల్ల ఇంకా కష్టాల్లో ఉండొచ్చు. వారు తగిన శాంతులు, పూజాది కార్యక్రమాలు విధి విధానముగా భక్తిపూర్వకంగా చేసుకోవాలి. అటువంటి వాటికి ఈ సెప్టెంబర్ మాసం మీనరాశి వారికి ఎంతో విశేషం. పౌర్ణమి తర్వాత ఈ యొక్క పౌర్ణమి తర్వాత పూర్వార్ధములో చాలా బలమైనటువంటి నిర్ణయాలని మీనరాశి వారు తీసుకుంటారు. ఇందాక చెప్పాను కదా పూర్వార్ధములో అని, ఆ పూర్వార్ధము ఇప్పుడు. పౌర్ణమి తర్వాత బలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. మీరుగా చాలా స్ట్రాంగ్ అవుతారు. మీకు ఒక చక్కటి వైబ్రేషన్ మీలో పాస్ అవుతుంది. చైతన్యమైనటువంటి శక్తిని పొందగలుగుతారు. సులభం అండి. గోచార ఫలితాలని అనుభవించడం చాలా సులభం. దానికి మీరు కొంత సాధనని చేస్తే, మా వీడియోలు కనుక కొన్ని మీరు చూస్తే పెద్దగా మీరు మిగతా సార్లు మీనరాశికి ఏంటి మా ఫలితాలు అని చూడరు. ప్రతి నెల అద్భుతాలు ఎవరికీ జరగవు. అలా మనం మూఢనమ్మకాల్లో ఉండకూడదు. మనము చేసేటువంటి సత్కర్మల ద్వారానే మనకి సత్ఫలితాలు వస్తాయి. దుష్కర్మ ద్వారా దుష్ఫలితాలే వస్తాయి. మన పిల్లలకి మన సంస్కృతిని నేర్పించాలి. కాబట్టి మీనరాశి జాతకులకి పూర్వార్ధములో చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులు స్థిరమైనటువంటి ఉద్యోగం, ఎక్కడికి కావాలో అక్కడికి ప్రమోషన్, ఎంత కావాలో అంత జీతం, విదేశాలలో ఉన్న వారికైతే లెక్కనే కట్టక్కర్లా. చాలా విశేషమైనటువంటి ఫలితం, మంచి గుర్తింపు, మంచి ఆకర్షణమైనటువంటి రూపాన్ని మీనరాశి జాతకులు పొందుతారు. కొంతమందికి ఉంటుంది, ఉండదని నేను అనట్లేదు. 100కి 100% అందరూ అట్లాగే ఉంటారని. ఒక 80% అయితే తప్పనిసరిగా ఉంటారు. ఒక 20% ఎక్కడో వారి యొక్క గ్రహస్థితి బాగోక, వారి పూర్వజన్మ పాపాల వల్ల ఇంకా కష్టాల్లో ఉండొచ్చు. వారు తగిన శాంతులు, పూజాది కార్యక్రమాలు విధి విధానముగా భక్తిపూర్వకంగా చేసుకోవాలి. అటువంటి వాటికి ఈ సెప్టెంబర్ మాసం మీనరాశి వారికి ఎంతో విశేషం. వివాహం కానటువంటి స్త్రీలకి చక్కటి వివాహం, యోగ్యుడైనటువంటి వరుడు, ఎంతో ప్రేమగా చూసుకునేవాడు,
మీ తల్లిదండ్రులను మిమ్మల్ని ఎలా చూసుకున్నారు అంతే ప్రేమగా చూసుకునేటువంటి వరుడు దొరుకుతాడు. ప్రేమాది వాటికి మాత్రము దయచేసి దూరంగా ఉండండి. మీనరాశి వారు, వారికి ఏమాత్రము కలిసి రాదు. శూన్యమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ వల్ల నష్టపోతారు, మనోవ్యధ పెరుగుతుంది. తద్వారా ఏ పాపము చేయలేదు అనుకున్నవాడు మహాపాపం ఏం చేస్తాడంటే ఊరికి నేను నాలాంటి వాడిని తిట్టుకుంటాం, గురువుల్ని తిట్టుకుంటాం, భగవంతుడిని తిట్టుకుంటాం. ఇది వాడి పాపం. వీళ్ళందరూ చెప్పారు. ఎవడు నిన్ను ప్రేమించమని ఎవరు చెప్పారు? నిన్ను దేవుణ్ణి తిట్టమని మేము చెప్పామా? నిన్ను ఈ పాపం చేయమని మేము చెప్పామా? చేసినవన్నీ మనం చేసేసి చివరికి వీళ్ళందరూ చెప్పేది ఫేకు, అది ఇది అని ఎవరు చూడమన్నారు, ఎవరు తిట్టమన్నారు? కాబట్టి భక్తిపూర్వకంగా చేయాలి పూజాక్రతువులు. ఇష్టం ఉంటే, ఆ సమర్థత ఉంటే, ఆ భక్తి, ఆ సమయము కూడా ఉండాలి. చాలామంది డబ్బు ఖర్చు పెడతారు, సమయం ఉండదు పాపం. డబ్బులు కట్టేసి పూజారి గారు చేసేయండి, ఇప్పుడే ఆఫీస్ కాల్ ఉంది వస్తాను, ఇంతలో మీరు వ్రతం చేస్తూ ఉండండి. ఆయనకేం అవసరం? దక్షిణ ఇస్తున్నాం కదా అంతే. అదే ఆయనకు అవసరం. నువ్వు అభివృద్ధి చెందాలి అని ఏ పూజారి కూడా నువ్వు లేకపోతే అక్కడ చేస్తాడు అనుకుంటాం మూఢం. ఆ పూజారికి కూడా భక్తి ఉండదు. ఎందుకు? యజమానికి లేనటువంటి భక్తి నాకెందుకు అనుకుంటాడు. యజమాని కూర్చోవాలి, సమయం పెట్టాలి. భక్తిగా ఆరాధన చేసుకునటానికి చాలా మంచి అవకాశం. 8న సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా మీనరాశి వారు ప్రతిరోజు ఈ 10 రోజుల పాటు కాళభైరవుణ్ణి స్తుతి చేయాలి. అది అవసరం. తద్వారా ఎంతో మంచి శ్రేయస్సుని పొందుతారు. అలాగే అన్నదానము చేయటము, గోదానము చేయటము, ఇవన్నీ కూడా చాలా విశేషం. మంచిగా అన్నదానం చేయండి మంచి మనసుతో. అయ్యా నాకు పరమాత్మ ఇచ్చాడు ఇంత జీతం, నెలకి ఒక రోజు నేను అన్నదానం చేస్తాను అని సంకల్పం తీసుకోండి. చక్కగా దేవాలయాల్లో భగవంతుడికి నైవేద్యం పెట్టింది అన్నదానం జరుగుతుంది. అన్నదానం చేయండి. ఎంత గొప్ప పుణ్యం అది. ఏ గ్రహాలు మీ దరికి రావు, మీకు కష్టాలని తేవు, చెడు బుద్ధులని తేవు. రాసి పెట్టుకోండి. తద్వారా నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాము, సుఖ సంతోషాలతో ఉంటాము. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.